ఫ్లోర్‌ల అందరూ పండుకుంటారు మధ్యాహ్నం టైంలో. అయితే ఆడంతా చూసింది. ఎవరు ఏడేమో కనిపిస్తలేదని మీదికి 8థ్ ఫ్లోర్‌లో మీదికి చిటులు 9థ్ ఫ్లోర్‌కి చిటులెక్కింది. ఎక్కి ఆడకెళ్ళి ఒక పాపని, ఒక బాబుని ఇద్దరిని పట్టుకొని పడ పడేది. పడుతుంటే మేము ఇక్కడికెళ్ళి ఈడ మేము చూసినాం. అక్కడ 8థ్ ఫ్లోర్‌లో ఇద్దరు ముగ్గురిని కనపడ్డారనమాట. ఈడికెందుకొచ్చినావు అది ఇది అని అడిగితే, లేదు అటుయిన చూద్దామని వచ్చినామా అని చెప్పిర్రట. ఆ పాప ఎనిమిదో చూసిర్రు. కానీ ఆమె ఇట్లా చేసుకుంటుందని తెలవదు కదా. అలా అడిగిర్రు మాట వరుసకు అంటారు కదా, తిన్నావా బాగున్నావా అంటే తిన్నా బాగున్నామా అని చెప్పేసి ఈమె ఇటు వచ్చేసింది చనిపోయిన ఆమె. ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి దర్వాజా పెట్టుకొని పండుకోరు. మరి అంటే కిందికి దూకేటప్పుడు ఎవరికి కింద కింద ఇంకో షాప్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇంకో షాప్ ఉంది కదా, ఆ షాపులు పాప పడంగానే పాప పడ్డదని బాబు వచ్చింది బయటికి. మా మరిది మా యారాలు అవుతారు వాళ్ళు కూడా, మా రిలేషన్. వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు రాగానే వాళ్ళు అరుస్తుంటారని నేనేం చేసిన, పిల్లలు ఆడుకుంటారు కదా గోడలు ఎక్కుతారనమాట. అయితే వాళ్ళు పడ్డదేమో అని ఇట్లా టెర్రరింగ్ చేసేదాన్ని బయటకు పోయి చూసిన. బయటకు పోయి చూసారు పాప పడింది, లేచి మళ్ళీ పడ్డది. ఇమ్మీడియట్గా ఇది మొత్తం ఇటుకలు ఇందాక పరవాసి బ్రెయిన్ బయట పడ్డది, రెడ్ కలర్ మొత్తం. చిన్నపిల్లల్ని ఫస్ట్ పాపని ఫస్ట్ పడేసింది. బాబుని సంకలు వేసుకొని ఆమె దుంకింది. బాబు అందుకే ఆమె తల దగ్గరనే పడ్డాడు. ఫస్ట్ పాపని పడేసి దాని తర్వాత ఇద్దరు బాబు ఇంకా పాప వాళ్ళు దూకేటప్పుడు మీరు చూసిందా? ఆమె పాప పడేటప్పుడు చూసినాము. ఆమె అటు సైడ్ పడ్డది, ట్రాలీ అడ్డం ఉంది, ఆమె అటు సైడ్ పడ్డది. ఇది బండి ఉంది కదా, ఇడ్లీ బండి ఉంది, ఆ బండి పక్క పండి ఆమె పడ్డది. పాప కొంచెం ఇటు సైడ్ పడ్డది. సౌందర్య ఎట్లాంటిది అసలు? వీళ్ళందరూ మంచిది ఆంటీ, చాలా మంచిది. ఆమెకు పేరు పెట్టేదే లేదు. నా పెళ్ళి 23 ఏళ్ళు అవుతుంది. ఆ పిల్లని చూడబట్టి 23 ఏళ్ళ నుండి కష్టపోతు పిల్ల. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకపోతుండే, ఇంట్లోనే ఉంటుండే. మాకు అన్ని పాతిళ్ళు ఉన్నప్పుడు, రేకులు ఉన్నప్పుడు మా ఇల్లు ముందుకుండే అనమాట. వాళ్ళ అమ్మతోటే పనిపోతుండే వస్తుండే. ఆమె ఏదో వాళ్ళ ఇంట్లో మందమే నలుగురు, అక్కయ్య వెళ్ళలేనా అమ్మాయినా నాయనైనా వాళ్ళు నలుగురే ఉంటుండే. వేరే పర్సన్ తోటి, వేరే లేడీస్ తోటి కూడా మాట్లాడకపోతుండే, ఉండకపోతుండే. ఆ పక్కకి ఇంటి పక్క వాళ్ళతోటే తప్ప వేరే ఏది లేకపోతుండే. అసలు పిల్లకి ఇట్లా అయింది అంటే నమ్మలేకపోతున్నాం మేమే. నాకు అది చూడంగానే చేకరొచ్చి పడిపోగానే మా పాపని పిలిచిన, మమ్మీకి ఇట్లా అయింది అనగానే ఆమె ఉరికొచ్చింది. అయ్యో మీద గ్లూకోజ్ డబ్బు ఉంటే తీసుకొని వస్తే కలిపి చేపిస్తే చేస్తారు కూర్చున్నా నేను. ఎందుకంటే ఇట్లా అసలు సీన్లు మేము ఎప్పుడు చూడలేము కదా, మస్తు భయమైంది. అందుకే ఇప్పుడు కూడా కూర్చోకొద్దు, నీకు భయం అవుతుంది అంటే గిరాకీ ఇవ్వాలి కదా అని అందుకో వచ్చిన నేను. లేకపోతే రాకపోదు. ఇప్పుడు కూడా భయం వేస్తుంది కూడా ఇంకెప్పటికీ. ఇప్పుడు అమ్మ నాన్న అంటే తను పైనుంచి కిందికి దూకినప్పుడు ఎవరు లేకుండానట, ఎవరు ఫోన్ చేసారు? వాళ్ళకి మేమే చేసినాం. ఇప్పుడు నేను మా ఆయనకు ఫోన్ చేసిన, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్లకు అందరు ఫోన్లు చేసి చెప్పారు. అయితే వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ సెపరేట్ సూపర్వైజర్ దగ్గర ఉంటుంది కదా, ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇంతకుముందుకే వచ్చి అన్నం తిని మా పిల్లలకు తినబెట్టి వాళ్ళ డాడీ అప్పుడే వచ్చి అన్నం తినబెట్టి పిల్లలకు తినబెట్టి పోయిండంట. పోయినాక చేసేపటికి ఈ బిల్డింగ్ లో ఎంత మంది ఉంటారమ్మా? 150 ఇళ్ళు 160 ఇళ్ళు ఉన్నాయి. అందరు ఫ్లోర్ కు ఉన్నారు. 8th ఫ్లోర్ దాకా మొత్తం ఉంది. ఒక 9th ఫ్లోరే మొత్తం ఖాళీ ఉంది. మీతో ఎట్లా మాట్లాడేది? అంటే వాళ్ళ అత్తగారి గురించో లేకపోతే అట్లేం మాట్లాడుకోతుంది. మామూలుగా బాగున్నావా అంటే బాగున్నా అంతే. ఇప్పుడు అప్పుడేమో దొడ్లు లేకుండే కాబట్టి అందరు కలిసి ఉంటుండే ఆంటీ. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి నుండి ఓనంతా లాలే. ఇంట్లో మందమే, మా దర్వాజాలు పెట్టుకోవాలి, పోయి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. ఇట్లనే కనబడితే బాగున్నావా అంటే బాగున్నావా అంతే. ఇంత తప్పైతే ఇంకే విషయాలు పర్సనల్ విషయాలు ఏం చెప్పకపోతున్నా, మాట్లాడకపోతుండే. పెళ్లి మంచిగా చేసిరా? మంచిగా చేసేది. వాళ్ళ అత్తగారు వాళ్ళని చూసిరా ఎప్పుడన్నా? లేదు, నాకు ఐడియా లేదు వాళ్ళ గురించి. వాళ్ళ మోని కూడా నేను చూడలేను. కాకపోతే నిన్న ఫోన్లో పెడితే చూసిన. ఎందుకు పెళ్లి కోలేదా మీరు? మా ఆయన బస్తీలో ఆడపిల్ల పెళ్ళి అంటే మొగోళ్ళు అందరు పోతారు, లేడీస్ పోయినా పోకపోయినా మొగోళ్ళు అయితే కంపల్సరీ పోతారు. ఇక అప్పుడు మా సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు కదా, అందుకే నేను పోలేను అనమాట. అలా పెద్ద నడిపక్క పెళ్ళికి పోయినాం. మంచోళ్ళమ్మా వాళ్ళు, పిల్లలు బయటకు వెళ్ళారు. కానీ వాడిని మాత్రం వదలొద్దమ్మా. వాడు ఎక్కడున్నా
వానికి ఉరి శిక్ష వేయాలి. ఇంకో ఆడపిల్లకు ఇట్లా జరగొద్దమ్మా. ఇక్కడ అంత ఘోరంగా అయితే జరగొద్దు. చంపేయాలమ్మా వాడిని, వాని కుటుంబాన్ని చంపేయాలి. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి సాధిండ్రమ్మా, మాకు తెలుసు. ఆమె బాసన్ల పని చేసి 4 పిల్లల్ని సాధింది. అట్లాంటి వాడిని వాడిని ఎట్లా ఉంచుతారమ్మా? గవర్నమెంట్ తీసుకోవాలి ఇట్లాంటి వాళ్ళకు. ఇంకా నా ఇంట్లోనే ఉందమ్మా, నా బిడ్డ పరిస్థితి గట్లనే ఉంది. ఏ ఆడపిల్లకి ఇట్లా జరగొద్దు, మళ్ళొక్కసారి చూడొద్దు ఇట్లా. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతురమ్మా, పిల్లల్ని ఎంత చిన్నప్పటి నుంచి సాది కష్టపడి ఇలా అనాథ సాగు లెక్క గట్లా వాడి చచ్చిపోతే ఎంత బాధమ్మా. ఇంకో ఆడపిల్లకైతే జరగొద్దమ్మా. ఇట్లనే ఉన్నారు సగం మంది ఈ ఆడపిల్లల భర్తలు, వాళ్ళకు మాత్రం శిక్ష వేయాలమ్మా. ఎవ్వరికి ఇట్లా జరగొద్దమ్మా. వాళ్ళు ఎంత మంచోళ్ళమ్మా, తల్లిదండ్రి 200 ఇండ్లల్లో అంత మంచోళ్ళు. ఇలా తల్లికి ఎంత బాధమ్మా, బిడ్డ కండ్ల ముంగట తిరిగి. ఆ పిల్లలు అమ్మమ్మ తండ్రేనమ్మా. తండ్రి ఎట్లున్నాడమ్మా, ఆయన పానం బాగుండదు, ఆయనకు హార్ట్ అటాక్ ఉన్నా అంటే ఉండి ఏదో ఆ పిల్లల గురించి కష్టపడి చేసుకుంటురమ్మా. ఆమె ఇన్ని రోజులు బట్టలు కుడుతుండే అమ్మ, జాకెట్లు అవి. ఆ పిల్లలు ఏదో ఉన్న కాడికి చదివిపించింది. బట్టలే కుట్టునమ్మా, మా బాడలో అందరి జాకెట్లే కుట్టి బతికిందమ్మా ఆమె. కానీ వాడు చాలా నీచుడంటమ్మా, అన్ని వంకలు పెడుతుండేనంట. నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, వానికి చేసుకుంటే అప్పుడు తెలియదమ్మా ఆడపిల్ల ఎట్లున్నదని. మరి అప్పుడే వద్దానని ఉంటివి ఇష్టం లేకుంటే. చుట్టాలేనంట, తెలియని వాళ్ళు కాదు చుట్టాలే, తెలిసిన వాళ్ళేనంటమ్మా, వాళ్ళకు చుట్టాలంట రాని చుట్టాలంటమ్మా. కానీ వాళ్ళు ఎంత మంచోళ్ళమ్మా, మా దవాఖానలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పిల్ల డెలివరీకి వస్తాయి అందరు మెచ్చుకున్నాడమ్మా. అంత మంచి పిల్లమ్మా ఆమె. అసలు ఆడ ఎంత బాధ పెడితే ఆ నిర్ణయం తీసుకుందమ్మా, ఒట్టిగా తీసుకుంటారమ్మా. 2 పిల్లల్ని అంత కష్టపడి కానీ సంవత్సరంన్నర అయినాక అంత మీదికైనా దుంకాలనే ఆలోచన ఇది ఒక్కరోజు చేసింది కదమ్మా. వారం 10 రోజుల నుంచి ఈ నిర్ణయం తీసుకుంది ఆ పిల్ల. ఏం చేయాలి రోజు టార్చర్ అంటమ్మా. ఫోన్ చేసి నైటు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ అంట, గలీజ్గా మాట్లాడు, మీ అమ్మని చంపుతా, మీ నాయనని చంపుతా. ధైర్యం ఉంటే ఎందుకు ఈ పని చేస్తుందిరా? కనీసం ఈడ పెద్ద మనుషులకు చెప్పిన వాళ్ళన్నా ఏదన్నా న్యాయం చేద్దరు కదమ్మా. చేస్తారమ్మా మా బాడల. వాళ్ళకన్నా ఎక్కువ శ్రీనివాస్ యాదవ్ అన్న చేస్తాడమ్మా. మాకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఆయనకో చెప్పుకునేది ఉండే అమ్మా. నాకు ఇట్లుంది పరిస్థితి అని ఆయన ఏం తీర్మానం చేసి చెప్పును. నిన్న వచ్చినట్టున్నాడు కదా, ఏం చెప్పిండు? నా పిల్లల్ని ముద్దాడినా, నా పిల్లల్ని దగ్గరికి తీసుకున్నా, నేను ఏం అనలేదు. ఇక ఇవే చెప్తుండంటమ్మా. పోలీస్ టౌన్లో ఇదే చెప్పిండట. మంచిగా మాట్లాడింది, ఎందుకు చేసుకుందో ఏమో నాకు తెలియదు అంటుండట. ఎందుకు చేసుకుంటుందమ్మా? మొగోళ్ళ బాధ ఉంటేనే చేసుకుంటుంది. చాలా టార్చర్ అంటమ్మా. అత్తవి అట్లనేనంటారు ఇంట్లో. అత్త అంటదట, నువ్వు ఎట్లున్నావు, నీ కాళ్ళు ఎట్లున్నాయి. ఆ పిల్ల ఎంత అందంగా ఉంటుందమ్మా. మీరు ఆడ బోర్డువి చూసిండొచ్చు, అక్కడ చక్కగా ఉంటుంది, బొమ్మలాగా తెల్లగా ఉంటుందమ్మా. ఆమెకు వంకలు పెట్టుడంట. ఇట్లాంటి వాళ్ళని చంపేయాలమ్మా. ఇప్పుడు మీడియాలో మేము చెప్పింది కాదమ్మా, ఈ మీడియా చూసిన వాళ్ళు అంతా నిర్ణయించుకోవాలి. గవర్నమెంట్ అయినా ఎవరైనా ఆడపిల్లకు బాధ ఉంటే మాత్రం వాళ్ళని రోడ్డు మీద గవర్నమెంటే శిక్షించాలమ్మా. ఇంకా ఎవరితోనే అవుతలేదు. వాళ్ళని లేకుంటే ఏదన్నా చెయ్యాలి, కాల్ చేయాలి అంతే. ఇంకో ఆడపిల్లకు ఈ పరిస్థితి మా బాడలో రావద్దమ్మా. ఇప్పుడు అందరికి బాధలు ఉన్నాయమ్మా, ఇంకొకరు ఇదే చేసుకుంటారు. మాటమ్మా చెప్తున్నా, నాకు ఇదే బాధ ఉంది, ఆమెకు అంత బాధ ఉండి అట్లా చేసుకుంది, నేను ఇదే చేస్తానంటే అమ్మా అప్పుడు బాధ కదమ్మా. అందుకే ఈ బాధ కాకుండా గవర్నమెంట్ పట్టించుకోవాలమ్మా. ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళని జైల్లో వేసినా మళ్ళీ బయటికి రావద్దు. వస్తారు, రావద్దు, బయటికి రాకుండా చూడాలి. వాళ్ళ కుటుంబాన్ని వేసేయాలమ్మా. ఇట్లా జరిగినప్పుడు మీరున్నారా? నేను లేనమ్మా, నేను డ్యూటీకైనా వచ్చినమ్మా. నాకు దవాఖానకు ఫోన్ వచ్చింది, అయ్యో దుర్గకొల్ల ఇట్లా అమ్మాయి మీదికైనా దుంకి ఆ 2 ట్విన్స్ పిల్లల్ని వేసి పడ్డదనగానే షాక్ అయినమ్మా. నేను డ్యూటీ మీద
పిల్లలు పిల్లలు అంటే నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్పింది దవాఖానలో, 2 ఆడపిల్లలు అయితే నేను చంపేస్తా, మీ అమ్మ నాయనని చంపుతాను నాతో చెప్పింది. దేవుడు ఏది ఇస్తే అది వస్తుందమ్మా, కొడుకే వస్తాడని గ్యారంటీ ఏంది అంటే అట్లా భయపెట్టిండంటమ్మా. ఏం చేస్తారమ్మా ఇక న్యాయము. ఇంతమంది వస్తారు మీడియా వాళ్ళు, అందరితో మాట్లాడుతున్నామమ్మా. వాళ్ళని మాత్రం శిక్షించాలమ్మా. ఉరి శిక్ష వేస్తే ఇంకా మంచిదమ్మా. ఇంకొకరికి భయం ఉంటుంది, అరే రేపు నా పరిస్థితి గిట్లనే అవుతుంది, ఆడపిల్లని బాధ పెట్టొద్దు అని వాళ్ళకి భయం అనేది ఉండాలి. ఇక ఇంతకు మించి నేను ఏం చెప్పలేనమ్మా.